అసలు బ్రిటిషర్లు అర్ధరాత్రి వేళ భారత్కి స్వాతంత్రాన్ని ఎందుకు ప్రకటించారు? ఎందుకు ఆగస్టు 15వ తేదీనే ఎంచుకున్నారు? రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగుబాటుకి, అభిజిత్ ముహూర్తానికి, అర్ధరాత్రి వేళ మనకు స్వాతంత్రాన్ని ప్రకటించడానికి ఏదైనా సంబంధం ఉందా? ఈ విషయాలన్నీ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరికొయ్యలను ఊయలుగా భావించిన యువకుడు భగత్ సింగ్, స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ గర్జించిన బాలగంగాధర్ తిలక్, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటూ పిలుపునిచ్చిన ఆజాద్ హిందూ ఫౌజ్ సృష్టికర్త నేతాజీ సుభాష్ చంద్రబోస్, డూ ఆర్ డై అంటూ దేశాన్ని అహింసా మార్గంలో నడిపించిన గాంధీజీ, ఇలా ఎందరెందరో మహానుభావుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మనం నేడు పీలుస్తున్న ఈ స్వేచ్ఛా వాయువులు. ప్రతి ఏటా ఆగస్టు 15 రాగానే యావత్ భారతీయ హృదయాలు దేశభక్తితో ఉప్పొంగుతాయి. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే ప్రతి భారతీయుడి గుండె సగర్వంగా జై భారత్, జై జై భారత్ అంటూ నినదిస్తుంది. అసలు బ్రిటిషర్లు అర్ధరాత్రి వేళ భారత్కి స్వాతంత్రాన్ని ఎందుకు ప్రకటించారు? ఎందుకు ఆగస్టు 15వ తేదీనే ఎంచుకున్నారు? రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగుబాటుకి, అభిజిత్ ముహూర్తానికి, అర్ధరాత్రి వేళ మనకు స్వాతంత్రాన్ని ప్రకటించడానికి ఏదైనా సంబంధం ఉందా? కాలచక్రంలో మనం ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే 1947 నాటికి భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగింపు దశకు వచ్చింది. అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్కు బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశంలో పెరుగుతున్న స్వాతంత్ర ఉద్యమ పరిస్థితుల రీత్యా భారతదేశానికి స్వాతంత్ర తేదీని నిర్ణయించే బాధ్యతను అప్పగించింది. ఆ సమయంలో మౌంట్ బాటన్ దృష్టి ఆగస్టు 15 అనే తేదీ మీద పడింది. దీనికి కారణం ఏమిటో తెలుసా? జపాన్ లొంగుబాటు. రెండో ప్రపంచ యుద్ధంలో అధికారికంగా జపాన్ మిత్రరాజ్యాలకు 1945 ఆగస్టు 15వ తేదీన లొంగిపోయింది. ఆ సమయంలో ఆగ్నేయాసియా సైనిక కమాండర్గా ఉన్న మౌంట్ బాటన్ ఆ రోజును తనకు అత్యంత శుభదినంగా భావించాడు. అందుకే జపాన్ లొంగిపోయి 2 సంవత్సరాలు పూర్తయిన 1947 ఆగస్టు 15న భారత్కు స్వాతంత్రం ఇవ్వాలని ప్రకటించాలని నిర్ణయించాడు. అదేవిధంగా ప్రకటన కూడా చేశాడు. మౌంట్ బాటన్ ఆగస్టు 15వ తేదీని ప్రకటించగానే భారతీయ జ్యోతిష్యులు, పంచాంగ పండితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కారణం ఆగస్టు 15 మధ్యాహ్న సమయంలో అమంగళకరమైన రాహుకాలము, గ్రహస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు. అదే సమయంలో భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించినట్లయితే దేశ భవిష్యత్తుకి అంత మంగళకరం కాదని, భవిష్యత్తు అంత శుభప్రదంగా ఉండదని హెచ్చరించారు. కానీ మౌంట్ బాటన్ తేదీని మార్చడానికి, అదే ఆగస్టు 15వ తేదీని మార్చడానికి అస్సలు ఒప్పుకోలేదు. అప్పుడే ఒక విచిత్రమైన, ఎవ్వరూ ఊహించని ఒక రాజీ మార్గం బయటకు వచ్చింది. అదే అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము రాత్రి 12 గంటలు దాటితే కొత్త రోజు ప్రారంభమవుతుంది. అంటే ఆగస్టు 14వ తేదీ రాత్రి 12 గంటలు దాటగానే ఆగస్టు 15వ తేదీ వస్తుంది. కానీ భారతీయ పంచాంగం ప్రకారము సూర్యోదయంతోనే రోజు ప్రారంభమవుతుంది. అంటే ఆగస్టు 14వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత కూడా మన పంచాంగం ప్రకారము 14వ తేదీనే ఉంటుంది. అంతేకాకుండా అర్ధరాత్రి అతి శక్తివంతమైన రాజయోగాన్నిచ్చే సింహలగ్నం ప్రవేశిస్తోంది. అందువల్ల మనకి అది 14వ తేదీ కిందే వస్తుంది. ఈ విధంగా బ్రిటిష్ వారు నిర్ణయించిన ఆగస్టు 15వ తేదీ, అదేవిధంగా భారతీయ పండితులు కోరిన శుభముహూర్తం 2 కలిసి వచ్చాయి. ఈ విధంగా స్వాతంత్రం, అదే అర్ధరాత్రి స్వాతంత్రం అనే చారిత్రాత్మక నిర్ణయం రూపుదిద్దుకోబడింది. ఈ ముహూర్తం గురించి ఇంకొక ప్రచారం కూడా అప్పట్లో జరిగిందని కొందరు చెప్తుంటారు. అదే అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నం శ్రీరామచంద్రుడి జన్మలగ్నం అవ్వడం వలన ఆ సమయాన్ని, ఆ లగ్నాన్ని నిర్ణయించారని చెప్తారు. కానీ కొందరు పండితులు అభిజిత్ లగ్నం మధ్యాహ్నం వేళ వస్తుందని, అర్ధరాత్రి కాదని, అందువల్ల ఇది ఆ కారణం కాదని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా జపాన్ లొంగుబాటు నేపథ్యం, అదేవిధంగా జ్యోతిష పండితుల ముహూర్తాల లెక్కింపులు ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా ఈ స్వాతంత్ర కాంతి, ఈ స్వేచ్ఛా వాయువుల వెనుక ఎన్నో లక్షల మంది త్యాగజనుల ఆత్మ బలిదానాలు ఉన్నాయి. ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న ప్రతి క్షణం ఆ అమరవీరుల బలిదానాలను స్మరించుకోవడం మన బాధ్యత. జై హో భారత్, జై హింద్.